హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిఫైల్ టాకీస్. ఈరోజు జాన్ 8 అంటే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి ది రాజాసాబ్ మూవీ ప్రీమియర్స్ పడే రోజు. జస్ట్ ఇప్పుడే నా ప్రీమియర్ షో కంప్లీట్ చేసుకుని వస్తున్నాను. టైమ్ 12:50 AM అవుతున్నది, అంటే 10:1. సో నా ఎక్స్పెక్టేషన్కి మూవీ రీచ్ అయిందా లేదా, సినిమాలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు సినిమా స్టోరీ ఏంటి, ఈ సినిమా సంక్రాంతి రేస్లో నిలబడగలుగుతుందా లేదా, ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. మీకు ఇలాగే కొత్త సినిమాల తాలూకా క్విక్ రివ్యూస్ అండ్ ట్రైలర్స్ తాలూకా రియాక్షన్స్, టీజర్స్ తాలూకా రియాక్షన్స్ అండ్ సో మచ్ ఎంటర్టైన్మెంట్ కావాలి అని అంటే ఆలస్యం చేయకుండా సినిఫైల్ టాకీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా సరే మీరు వెంటనే ఫస్ట్ ప్రిఫరెన్స్గా చూడొచ్చు. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా ది రాజాసాబ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అండ్ రాజాసాబ్ మూవీ విషయానికి వస్తే, ఇందులో హీరోగా మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించారు. అండ్ హీరోయిన్స్గా మాలవిక మోహన్, నిధి అగర్వాల్ అండ్ మూడో అమ్మాయి అదే రాధేశ్యామ్ సినిమాలో అదే ట్రైన్లో హ్యాండ్ చూసి జాతకం చెప్తారు కదా, అమ్మాయి పేరు రిధి అనుకుంటా. రిధి ఆ అమ్మాయి కూడా చిన్న రోల్లో కనిపిస్తారు ఇందులో. అండ్ ముఖ్య పాత్రలో బొమ్మన్ ఇరానీ గారు చేశారు. అండ్ విలన్గా మన సంజయ్ దత్ గారు చేశారు. ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చింది ఎస్ఎస్ తమన్ అండ్ డైరెక్టెడ్ బై నన్ అదర్ దాన్ మారుతి గారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే కంగారు పడద్దు, స్టోరీ మొత్తం రివీల్ చేశాను. స్పాయిలర్ ఫ్రీ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. స్టోరీ విషయానికి వస్తే, ఎప్పటి నుంచో మిస్ అయిపోయే ఒక తాత అండ్ ఆ తాత కోసం కలవరిస్తూ ఉండే ఒక నాయనమ్మ, ఆ నాయనమ్మ బాధ చూడలేక ఎప్పటికైనా వాళ్ళిద్దరినీ కలపాలి అనుకునే ఒక మనవడు. వీళ్ళ ముగ్గురి జీవితాల్లో ఆ పెద్ద మాయా మహల్, అదే ట్రైలర్లో చూపిస్తారు కదా మైసభ అంటారు, ఆ మైసభ ఏ పాత్ర పోషించింది, వీళ్ళ జీవితాల్లోనే ముగ్గురు హీరోయిన్స్కి ఆ మైసభకి కనెక్షన్ ఏంటి, అసలు ఆ తాత ఏమయ్యారు, ఎందుకు మిస్ అయ్యారు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలి అని అంటే మీరు రాజాసాబ్ మూవీ చూడాల్సిందే. ఇంకా ఆలస్యం చేయకుండా రాజాసాబ్ మూవీలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వద్దాం. ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు అండి. బాహుబలి మూవీ దగ్గర నుంచి ప్రభాస్ గారిని యాక్షన్ మోడ్లో చూస్తూ వస్తున్న ఫ్యాన్స్కి ఈ మూవీతో ఫుల్ మీల్స్ దొరికిందనే చెప్పాలి. ప్రభాస్ గారు చాలా ఫ్రీగా, చాలా జోవియల్గా, ఆయన వెటకారం మనం డార్లింగ్ మూవీలోని, మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలోని ఒక డైలాగ్ చెప్తూ వెటకారం కూడా ఉంటుంది ప్రభాస్ గారు డైలాగ్ డెలివరీలో. ఆ వెటకారాన్ని మారుతి గారు మళ్ళీ మనకి పరిచయం చేసే ప్రయత్నం చేశారు ఈ మూవీతో. ఫైట్స్ చేస్తున్నప్పుడు కావచ్చు, లేదు డ్యాన్స్ మూమెంట్స్ వేస్తున్నప్పుడు కావచ్చు, డ్యాన్స్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశారు ప్రభాస్ గారు ఆ సాంగ్స్లో ఉన్నంత వరకు. అండ్ ఫైట్స్ కావచ్చు, ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ఆయన ఇచ్చిన వేరియేషన్స్ అయితే లాస్ట్ ఫ్యూ మూవీస్గా మనం అది మిస్ అవుతున్నాం. ప్రభాస్ గారి యాక్టింగ్ని మళ్ళీ మనకి రీఇనోవేట్ చేసేటట్టు మారుతి గారు ఈ ఫిలింలో చూపించారు. ఆ విషయంలో మారుతి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ సెకండ్ పాజిటివ్ విషయానికి వస్తే, మ్యూజిక్ బై ఎస్ఎస్ తమన్. స్టార్టింగ్ ప్రభాస్ గారు ఎంట్రీ సీన్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు తమన్ గారు డ్యూటీ చేశారనే చెప్పాలి. ఇంటర్వెల్ బ్యాంక్ కావచ్చు, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కావచ్చు, విలన్ తాలూకు సీన్స్ కావచ్చు, బొమ్మన్ ఇరానీ గారి సీన్స్ కావచ్చు, అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్లో ఇచ్చిన బీజిఎం అయితే అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ థర్డ్ పాజిటివ్ విషయానికి వస్తే CGI. వీళ్ళు పెట్టుకున్న బడ్జెట్కి ఈ CGI మ్యాచ్ అవుతుందా అని అంటే కాదు అనే చెప్తాను. బట్ మ్యాక్సిమం ట్రై చేశారు CGIని రియలిస్టిక్గా చూపించడానికి. కొన్ని సీన్స్లో ఇది మనకి CGI అని తెలుస్తుంది, బట్ యానిమల్స్ విషయానికి వచ్చేసరికి చాలా బెస్ట్ CGI వర్క్ అని చెప్పను, కానీ బెటర్ CGI వర్క్ అయితే చేశారు వీళ్ళు. అండ్ ఫోర్త్ పాజిటివ్ విషయానికి వచ్చేసరికి సినిమాటోగ్రఫీ. ప్రభాస్ గారిని మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమాలో చాలా హ్యాండ్సమ్గా చూపిస్తారు. హీరోయిన్స్ కూడా మాలవిక మోహన్ కావచ్చు, నిధి అగర్వాల్ కావచ్చు, రిధి కావచ్చు, ముగ్గురిని చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఈ సినిమాటోగ్రాఫర్ పేరు నాకు తెలియదు, నేను చూడలేదు, బట్ సినిమాటోగ్రఫీ మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్లో ఉన్నదని చెప్పను, కానీ చాలా బెస్ట్గా అయితే ఇచ్చారు. ప్రభాస్ గారిని మాత్రం చాలా హ్యాండ్సమ్గా చూస్తారు. ఆ విషయంలో రెబల్ స్టార్ ఫ్యాన్స్ చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఈ మూవీతో లాస్ట్ సాహోలో కావచ్చు, రాధేశ్యామ్లో కావచ్చు, అండ్ మనకు తెలియదే ఉంది ఆదిపురుష్ మూవీలో కావచ్చు, ఈ 3 మూవీస్లో
ప్రభాస్ గారి లుక్స్ చూసి రెబల్ స్టార్ ఫ్యాన్సే చాలా డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఈ మూవీలో రెబల్స్ మన ప్రభాస్ గారిని చూసి అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. సినిమా పరంగా ఎలాగున్నా సరే ప్రభాస్ గారు మాత్రం చాలా మంచిగా కనిపించారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ప్రభాస్ గారిని చూస్తే ఇలాంటి ప్రభాస్ని మనం చాలా ఏళ్ళుగా మిస్ అయ్యామన్న ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. అండ్ పాజిటివ్స్ అయిపోయి అండ్ ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ నెగిటివ్ వచ్చేసరికి నేను మారుతి గారి డైరెక్షన్ అనే చెప్తానండి. అండ్ మారుతి గారు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఏదో తీద్దాం అనుకుని ఏదో తీశారని అనిపించింది. అసలు ఈ సినిమాలో ఏ ఒక్క సీన్కి ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ అంటూ ఉండదండి. సీన్ ఇలా స్టార్ట్ అవుతుంది, వెంటనే అబ్రప్ట్గా కట్ అయిపోయి ఇంకో సీన్కి వెళ్ళిపోతుంది. ప్రభాస్ గారు ఎంటర్ అవుతారు, వెంటనే సాంగ్ వచ్చేస్తుంది, వెంటనే ఇంకో సీన్కి వెళ్ళిపోతుంది. ఆ సీన్ నుంచి ఇంకో సీన్కి వెళ్ళిపోతుంది, ఇంకో సీన్ నుంచి ఇంకో సీన్కి వెళ్ళిపోతుంది. అంటే స్టార్టింగ్ స్టోరీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఏమైనా లింకులు గట్టా ప్రిపేర్ చేసుకొని తర్వాత మొత్తం ఫుటేజ్ దగ్గర దగ్గర 4.5 hours ఎంతో వచ్చిందంట. తర్వాత 1.5 hour మూవీని ట్రిమ్ చేస్తారని తెలిసింది. ఆ ట్రిమ్మింగ్స్లో ఈ సీన్స్ ఏమైనా కట్ చేస్తారా లేదు అని అంటే అసలు రిలీజ్ ముందు ఒకసారి ఫైనల్ కాపీ చూసుకున్నారా లేదా అని డౌట్ కూడా వస్తుందండి. నిజంగా చెప్తున్నాను. అసలు ఒక సీన్కి సంబంధం ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా అసలు ఏ చూస్తున్నావురా అసలు అని అనిపిస్తుంది. ప్రభాస్ని చూసినప్పుడు ఎంతైతే మనకి ఆ హ్యాపీనెస్ వస్తుందో ఆ సీన్స్ని చూసినప్పుడు కూడా అంతే చిరాకేస్తుందండి. సడన్గా కట్ అయిపోతుంటుంది సీను. ఒక డైలాగ్ ఫినిష్ అవుతుంది, దానికి కౌంటర్ వేసే ఛాన్స్ ఉంటుంది. ఫినిష్ అవుతుంది అనగానే కట్ అయిపోయి ఇంకో సీన్కి వెళ్ళిపోతుందండి వెంటనే. ప్రభాస్ గారి ఎంట్రీ సీన్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ చేస్తారు ప్రభాస్ గారి ఫ్యాన్స్ వచ్చేసరికి. అక్కడికి వచ్చేసరికి టెంప్లెట్ హీరోకి ఎలాగైతే ఎంట్రీ ఉంటుందో ప్రభాస్ గారి ఎంట్రీ కూడా అలాగే ఉన్నదండి ఈ సినిమాలోని. మనం చూసినంత సింపుల్ ఎంట్రీగా కూడా ఉండదు. సింపుల్ ఎంట్రీ ఇచ్చిన బాగున్నాను అనిపిస్తే చాలా సింపుల్గా అలా ప్రభాస్ గారు నడుచుకొచ్చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటాం. కానీ ఇందులో అనవసరమైన ఎలివేషన్ ఇద్దామని ట్రై చేసి మనం చాలా సినిమాల్లో హీరో ఎంట్రన్స్ సీన్ ఇలాగే ఉంటుంది అని అనుకునేలా చేశారండి మారుతి గారు. అదే చెప్తున్నాను కదా, ఏదో చేద్దాము, ప్రభాస్ గారు మన చేతిలో ఉన్నారు, సో ఏదో చేసేయాలి అన్న థాట్లోకి వెళ్ళిపోయి ఏదో చేశారండి మారుతి గారు. అలాగయ్యింది. అండ్ సెకండ్ నెగిటివ్కి వచ్చేసరికి హీరోయిన్స్ అండి. ముగ్గురు హీరోయిన్స్ అవసరం లేదు. అసలు ఎందుకు ముగ్గురు హీరోయిన్స్ని పెట్టారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక్క హీరోయిన్తో త్రూ అవుట్ మూవీ నడిపించవచ్చు. ఇందులో వచ్చేసరికి రిధి గారికి చాలా షార్ట్ రోల్ ఉంటుంది. అండ్ నిధి అగర్వాల్ గారండి, నిజంగా ఆవిడ తాలూకా బ్యాడ్ లక్ అనుకోవాలో ఏంటనుకోవాలో తెలియదు. పాపం ప్రమోషన్స్ చాలా గట్టిగా చేస్తారు, మూవీ మొత్తం తన భుజాన్ని వేసుకొని తిరుగుతారు. లాస్ట్ మూవీలోనే అలాగే జరిగింది, ఈ మూవీలో కూడా అంతే. ఫస్ట్ హాఫ్లో ఒక 3 సీన్లు ఉంటారు, తర్వాత అబ్రప్ట్గా మాయమైపోతారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ½ an hour తర్వాత మళ్ళీ ఆవిడ ఎంట్రన్స్ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ముగ్గురు హీరోయిన్స్ సడన్గా వెళ్ళిపోతారండి. మళ్ళీ క్లైమాక్స్ ఫైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ముగ్గురు హీరోయిన్స్ ఒకే దగ్గర కనిపిస్తారండి. అసలు ఈ ముగ్గురులో ఎవరికైనా కొంచెం ఇంపార్టెన్స్ ఉన్నది రోల్ అని అంటే అది మాళవిక మోహన్ గారికి. ప్రభాస్తో పాటు త్రూ అవుట్ మూవీ ఆవిడ ట్రావెల్ చేస్తారు. ఆవిడ వచ్చిన తర్వాతే మనకి స్టోరీలో కొంచెం గ్రిప్పింగ్ పాయింట్ అన్నది వస్తుంది. అండ్ స్టోరీ కూడా కొంచెం ముందుకు వెళ్తుంది. ఆవిడ రానంత వరకు మనం ఏంటి ప్రభాస్ ఈ సినిమాని ఎలా ఒప్పుకున్నాడు, అసలు ఈ నరేషన్కే ప్రభాస్ ఒప్పుకున్నాడా, ఇదే సినిమానా అని అనిపిస్తూ ఉంటుంది మనకి. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి చాలా ఫ్లాట్ అండి, చాలా ఫ్లాట్కి వెళ్ళిపోతుంటుంది. అసలు సీన్స్ ఎందుకు వస్తున్నాయో తెలీదు, ప్రభాస్ ఏం చేస్తున్నాడో తెలియదు. ప్రభాస్ యాక్టింగ్ పరంగా మంచిగానే చేశారండి, అందులో ఎటువంటి వంక పెట్టాల్సిన అవసరం లేదు. చాలా ఫ్రీగా చేశారు, చాలా జోవియల్గా చేశారు. కానీ అది చూసేసరికి ఫస్ట్ హాఫ్ చూసేసరికి అయిపోయిందిరా బాబు సినిమా, ఇంక సెకండ్ హాఫే కాపాడాలరా బాబు ఈ సినిమాకి అని అనుకుంటాం. తర్వాత సెకండ్ హాఫ్ కూడా స్టార్టింగ్ అయ్యేది చాలా ఫ్లాట్గా స్టార్ట్ అవుతుందండి. సెకండ్ హాఫ్లో మళ్ళీ నిధి అగర్వాల్ గారు వచ్చిన తర్వాత నుంచి కొన్ని జంప్ స్కేర్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ క్లైమాక్స్ దాకా మనం అలాగే ఫ్లాట్గా వెళ్తుంది. క్లైమాక్స్ మాత్రం ఒక 30 minutes క్లైమాక్స్లో ప్రభాస్ గారి యాక్టింగ్ నిలబెట్టిందని చెప్తాను. ఆ క్లైమాక్స్ కూడా పెద్ద మీరు మన ఆడియో లాంచ్లో మారుతి గారు చెప్పినట్టు ప్రభాస్ గారు ఎగ్జైట్ అయి చెప్పినట్టు ఏం ఉండదు. కానీ అది కూడా ప్రభాస్ గారు యాక్టింగ్ నిలబెట్టిందనే చెప్తా. అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే ఆ క్లైమాక్స్ ఏదో డబ్బులు ఎక్కువైపోయి నేను ఖర్చు పెట్టి చేశాను అని అనుకుంటారు. కానీ
ఈ సినిమా అసలు హిప్నటైజేషన్ మైండ్ గేమ్ మీద వెళ్ళాల్సిన సినిమాని అసలు ఏం చేద్దాం అనుకుని ఏం చేశారో కూడా అర్థం కాదండి. నిజంగా అర్థం కాదు. మారుతి గారు చెప్పినట్టు ఆటో డ్రైవర్లకి, చదువుకోలేని వాళ్ళకి కూడా ఈ సినిమా అర్థమవుతుందని అన్నారు కానీ అర్థం కాకపోయేంత ఏం లేదండి అందులో. హిప్నటైజేషన్ అన్నది అది వశీకరణం అని అంటూ ఉంటారు పల్లెటూరులోని ఆటల్లోని. అది వాళ్ళకి తెలుసండి. ఇందులో మీరు చూపించిన వశీకరణం ఏముందండి అసలు? ఏమీ లేదు. ఊహించుకోవడం అండి. ఊహించుకోవడం, ఊహల్లోనే ఎత్తుకు పై ఎత్తు వేసుకోవడం అనమాట. ఈ సినిమా క్లైమాక్స్ అయితే అది ఇంకా పెద్ద జోకు. క్లైమాక్స్ అసలు అస్సలు అనుకోకుండా సడన్గా కట్ అయిపోద్దండి క్లైమాక్స్ అయిపోయేసరికి. క్లైమాక్స్ అసలు ఫినిషింగ్ అంటూ ఉండదు. సడన్గా కట్ చేసి ఫిలిం బై మారుతి అని వేసుకుంటారు. సెకండ్ అసలు మన టాలీవుడ్ డైరెక్టర్స్కి సెకండ్ పార్ట్ పిచ్ ఏంటో అర్థం కాదు. ఒక్క పాటలో స్టోరీ చెప్పలేరా? రాజసాబ్ సినిమా ఒక్క పాటలో చెప్పే స్టోరీ కాదా అసలు? సింపుల్గా ఒక పాటలో చెప్పుకోగలిగే స్టోరీయే. దీన్ని అనవసరంగా సెకండ్ పార్ట్కి లాగుదామని ఆ జోకర్ గెటప్ వేయించి ప్రభాస్ గారితో ఆ సెకండ్ కమింగ్స్ పార్ట్ 2లో చూడండి. ఆ క్లైమాక్స్ అసలు మీరు అంత పెట్టి తీయాల్సిన అంత అవసరం ఏముందండి? మీరు అలా కట్ చేసినప్పుడు బడ్జెట్ మొత్తం మీ క్లైమాక్స్లోనే కనిపిస్తుంది. మీరు పెట్టిన ఎంతో క్రోర్స్ బడ్జెట్ అని అన్నారు. ఆ బడ్జెట్ మొత్తం మీ క్లైమాక్స్ ఫైట్లోనే కనిపిస్తుంది. అదే క్లైమాక్స్ ఫైట్ని ఎటువంటి ఎమోషన్ లేకుండా అర్ధంతరంగా మధ్యలో ఏదో ఎవరో ఆపేసినట్టు సడన్గా కట్ చేసేయడం ఏంటండి ఆ క్లైమాక్స్? అసలు సినిమా రిలీజ్ అయ్యే ముందు ఫస్ట్ కాపీ చూసుకున్నారా లేదా? అసలు డైరెక్టర్ కావచ్చు, లేదంటే ఎవరైతే ఉన్నారో క్రూ మెంబర్స్ ఫస్ట్ కాపీ చూసుకొని అంతే కాన్ఫిడెంట్గా రిలీజ్ చేయగలిగారా ఆ క్లైమాక్స్తో? అలాగా నాకైతే అసలు సినిమా సినిమా మొత్తం నేను చాలా టైం డిస్ట్రాక్ట్ అయిపోయానండి. సీన్ వెంటనే కట్ అయిపోతూ ఉంటుంది, డైలాగ్స్ ఫినిష్ అవ్వవు. నెక్స్ట్ మ్యాక్సిమం నవ్వు వచ్చింది అసలు ఈ సినిమాలో. హారర్, ఫ్యాంటసీ, కామెడీ అని అన్నారు కానీ కామెడీ అయితే అసలు ఏమీ ఉండదండి. అక్కడక్కడ ప్రభాస్ గారి డైలాగ్ డెలివరీ వల్ల కొంచెం కామెడీ వస్తుంది కానీ మేజర్ కామెడీ నేను క్లైమాక్స్ అనే చెప్తానండి. అసలు ఆ క్లైమాక్స్లో అంత హ్యూజ్ విఎఫ్ఎక్స్ వాడి అంత ఫైట్ చేసి ప్రభాస్ గారితో అంత కష్టపెట్టి ప్రభాస్ గారిని సడన్గా ఆపేస్తారండి ఎటు తెలియకుండా. చాలా సడన్గా ఆగిపోద్ది క్లైమాక్స్. అండ్ ఇంకో విషయం చెప్పాలి, క్లైమాక్స్లో ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆ ఫైట్ చేయాలి అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. కానీ దాన్ని మారుతి గారు సరిగ్గా హ్యాండిల్ చేయలేపారని చెప్తాను. తర్వాత ఇంకా ఇందులో నెగిటివ్స్ విషయానికి వస్తే ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఒక నెగిటివ్ అని చెప్తానండి. 60% అది సెట్ లాగే కనిపిస్తుంది మనకి. 40% మాత్రం అసలు ఆ సీన్లో ఒక మంచి సీన్ వచ్చినప్పుడు మీకు అది అనిపించదు కానీ తర్వాత మ్యాక్సిమం 60% సినిమా మొత్తం మీకు సెట్స్ వేశారు. అది సెట్, అది ఇది CGI ఇది. అండ్ తర్వాత కొన్ని సీన్స్లో ప్రభాస్ గారు వైట్ షాట్స్ చూపిస్తారండి. వైట్ షాట్స్ చూపించినప్పుడు మాత్రం ఎవరో బాడీకి ప్రభాస్ గారి హెడ్ తీసుకొచ్చి పెట్టారని క్లియర్గా తెలిసిపోతుందండి. కొన్ని ఫైట్ సీన్స్లో కావచ్చు, లేదనంటే మెయిన్ సాంగ్స్లో సహనా సాంగ్లో కావచ్చు, అది ప్రభాస్ గారి డేట్స్ లేకో లేదు అని అంటే ఏం చేద్దామని అనుకున్నారో కానీ అలాగే క్లియర్గా తెలిసిపోతుందండి. అది ప్రభాస్ గారి హెడ్ తీసుకొచ్చి ఇంకొకరు బాడీకి పెట్టారని చెప్పేసి. అది ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగున్నాను. ఈ విషయంలో తమిళ్ ఫిలిం మేకర్స్ని మెచ్చుకోవాలి. కూలీ సినిమా కావచ్చు, ఇంకా వేరే సినిమాలు కావచ్చు, డీఏజింగ్ టెక్నాలజీ అనేది మంచిగా వాడుకున్నారు వాళ్ళు. కానీ ఈ సినిమాలో మాత్రం ప్రభాస్ గారిది అది క్లియర్గా తెలిసిపోతుందండి. అది మనకి ఆ విషయంలో మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ డిస్ట్రాక్ట్ అయిపోతారు మ్యాక్సిమం మూవీ మొత్తం. సినిమాలో ఇంకేం పాజిటివ్స్ లేవా అని అంటే బొమ్మన ఇరానీ గారి సీన్ అయితే చాలా బాగుంటుంది. అది ఆయన వచ్చిన తర్వాతే ప్రభాస్ గారికి ఒక క్లూ అయితే దొరుకుతుంది. అదైతే చాలా బాగుంటుంది బొమ్మన ఇరానీ గారిది. తర్వాత సంజయ్ దత్ గారి యాక్టింగ్ బాగుంది. విలన్గా ఆయన చాలా యాప్ట్గా సెట్ అయ్యారు ఈ మూవీలో. కానీ మారుతి గారు ఆయన నుంచి రాబట్టుకోగలిగినంత రాబట్టుకోలేకపోయారు అన్నది నా ఫీలింగ్. తర్వాత ఇంకా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అంటే తెలిసిందే కదా, ప్రొడక్షన్ వాల్యూస్ ఎలాగుంటాయో. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు వాళ్ళ పేరుని చూసి మన ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంటుందో ఆ ఎక్స్పెక్టేషన్ మేరకే ఉన్నది.
యావరేజ్ అనే చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా మరీ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వడం ఖాయం. సినిమా నా వరకు సినిమాని సెకండ్ హాఫ్ కాపాడిందనే చెప్తాను. యావరేజ్ టు బిలో యావరేజ్ మూవీ అండి. ఇది మళ్ళీ చెప్తున్నాను, నాకు నచ్చలేదు కాబట్టి సినిమా ఫ్లాప్, నాకు నచ్చింది కాబట్టి సినిమా హిట్ అని కాదు. ఎవరెవరు ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. ఈ సినిమా మీద నా ఒపీనియన్ ఇది. సినిమా మాత్రం యావరేజ్ అనిపించిందండి నాకు. ఫస్ట్ హాఫ్ అయితే అసలు చాలా లిటరల్లీ అలా కూర్చుని ఏం జరుగుతుందిరా బాబు అని అనుకోవాలి. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ హైలైట్ అవుతాయి. క్లైమాక్స్కి వచ్చేసరికి మనకి ప్రభాస్ గారి యాక్టింగ్ చాలా మట్టుకు నిలబడద్ది. మనకి ప్రభాస్ గారి యాక్టింగ్ చాలా మట్టుకు రిలీఫ్ ఇస్తుంది. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను. ప్రభాస్ గారు నాయనమ్మగా యాక్ట్ చేసిన ఆవిడ పేరు జరీనా అనుకుంటా, నాకు సరిగ్గా తెలియదు, ఒకవేళ రాంగ్ అయితే క్షమించండి. ఆవిడ యాక్టింగ్ కూడా బాగుంది. కానీ ఎందుకో ప్రభాస్ గారికి ఆవిడకి మధ్యన కెమిస్ట్రీ అన్నది నాకు వర్కౌట్ అవ్వలేదండి. అంటే డైలాగ్స్ చాలా షార్ట్గా అయిపోవడం కావచ్చు. అండ్ ఆ ఎమోషన్ ఫస్ట్ నుంచి మనం ఫీల్ అవ్వలేము. అసలు ఎందుకు ఆవిడ మీద అంత ఎమోషన్ చూపిస్తున్నారు అని అంటే దానికి ఫ్లాష్ బ్యాక్లో ఒక రీజన్ ఉంటుంది. దానివల్ల ఎమోషన్ అది ముందు చూపించుంటే బాగుండేది అని అనిపించింది నాకు. అంటే ప్రభాస్ గారిది ఆవిడది రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వెంటనే ఆ రీజన్ చూపించుంటే కొంచెం కనెక్ట్ అయ్యేది. అది ఇంటర్వెల్ ముందు వరకు కూడా ప్రభాస్ గారికి కూడా తెలీదు. అప్పటి నుంచి మళ్ళీ ఎమోషనల్గా అండ్ క్లైమాక్స్లో ఆ ఎమోషన్ కొంచెం మనం కనెక్ట్ అవుతున్నాం అనే టైంకి డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. అది చాలా నెగిటివ్ అని చెప్తాను ఈ సినిమాకి. అండ్ నా పరంగా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. ఓకే, ఈ సినిమాని మీరు చూస్తే ఎలాగున్నదో కామెంట్స్లో చెప్పండి. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే ఇలాగే మన సంక్రాంతికి వచ్చే ప్రతి ఒక్క సినిమాది చాలా క్విక్ రివ్యూస్ ఇస్తాము, చాలా జెన్యున్గా ఇస్తాము. సినిమా హీరో నా ఫేవరెట్ అయినా అందరి ఫేవరెట్ అయినా సరే అది మీకు బాగుంది, బాలేని సినిమాని కూడా బాగుందని చెప్పేయడం అలాంటివి ఏమి ఉండవండి. చాలా జెన్యున్ రివ్యూస్ ఇస్తాము ఏదేమైనా సరే. సో ఈ రోజుకి రాజాసాబ్ రివ్యూ. ఈరోజు రాజాసాబ్ చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి అందరూ. సినిమా బాగోకపోయినా ఒక్కసారైనా ట్రై ఇవ్వాలి అని నేను అంటానండి. ఎందుకనంటే వాళ్ళ కష్టానికి మనం ఇచ్చే వాల్యూ అది. సినిమా టికెట్ రేట్స్ ఎక్కువ ఉండొచ్చు, ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ తగ్గుతాయి. ఆ టైంకైనా ఒక ట్రై అయితే ఇవ్వండి సినిమాకి ఖచ్చితంగా. టీఎఫ్ఏ బాగుండాలి,